హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మా సాక్షి పాప 4th బర్త్డే సెలబ్రేషన్ నేను మీకు చూపించబోతున్నాను. మేము మా సాక్షి బర్త్డే రోజు చాలా ప్లానింగ్స్ అనుకున్నాం, కానీ ఆ రోజు మార్నింగ్ మా ఆడపడుచు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనమాట. రోడ్డు మీద కొంచెం మేజర్ యాక్సిడెంటే. సో అందుకని చెప్పి దాన్ని యాజ్ యూజువల్గానే స్కూల్కి పంపించిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే సాక్షికి అందరి బర్త్డే అంటే చాలా ఎగ్జైట్ అవుతుంది. అలాంటి దాని బర్త్డే కేక్ కటింగ్ లేకపోతే మళ్ళీ చాలా ఫీల్ అవుతుంది. పిల్లలకి తెలియదు కదా అని చెప్పి ఇంకా కేక్ కట్ చేయించాం. ఇంతకుముందు మోక్ష బర్త్డేకి తెచ్చిన డాల్ని అలా ఉంచామన్నమాట. ఇంకా అదైతే జస్ట్ అలా పెట్టేసాం డెకరేషన్కి. ఇంకా సాక్షి ఫుల్ హ్యాపీ. మా సాక్షి మోక్ష అయితే నన్ను బర్త్డే డేట్ ఇంకా 6 months 5 months అలా ఉందనగానే నా బర్త్డే డేట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అలాంటి దాని బర్త్డే డేట్ వచ్చేసరికి ఇంకా ఇలా అయింది కాబట్టి మేము ఇంకా ఏం చేయకూడదు అనుకున్నాం. కానీ మళ్ళీ అది పాపం ఫీల్ అవుతుంది కదా, మళ్ళీ 1 year వరకు కేక్ కటింగ్ చేయకపోతే బాధపడుతుందని కేక్ అయితే కట్ చేసామన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి తినిపిస్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ అంతా కూడా ఒక తర్వాత ఒకరు వెళ్ళి తినిపిస్తున్నాం. మా మామయ్య గారు ఫస్ట్ వెళ్ళారు. మా సాక్షికి కేక్ పెట్టేసిన తర్వాత అది కూడా కేక్ పెట్టిందనమాట. కాళ్ళకి దండం పెట్టుకోమంటే కాళ్ళకి దండం పెట్టుకుంది. ఆయన గిఫ్ట్ ఇచ్చారు దానికి 500. అయితే అవి తీసుకొని కాళ్ళకి దండం పెట్టుకుంది. తర్వాత ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దాన్ని విష్ చేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కేక్ తినిపించామన్నమాట.
బాయ్.